ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ వరకు ఫాస్ఫేటిక్, పొటాషియం ఎరువులను సబ్సిడీ ధరలకు అందించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ సామాగ్రి తయారీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యంతో పాటు మరికొన్ని నిర్ణయాలను కేబినెట్ భేటీలో తీసుకున్నారు. వివరాలు చూద్దాం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఫాస్ఫేటిక్, పొటాషియం, P&K ఎరువులను సబ్సిడీతో సరసమైన ధరలకు అందించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. దీనివల్ల పంటలకు అవసరమైన పోషకాలు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడమే కాకుండా భూసార పరిరక్షణ కూడా వీలు కలుగుతుంది. ఇందుగాను కేంద్రం ఈ ఏడాదికి 37,216 కోట్ల 15 లక్షల రూపాయలు SBS సబ్సిడీని ఆమోదించింది. 2024-25 బడ్జెట్లో ఇందుకు కేటాయించిన మొత్తం కంటే ఇది చాలా ఎక్కువని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. దీనివల్ల DAP 50 కిలోల బస్తా ఎరువుల ధర 1,350 రూపాయలు పెంచదని ఆయన తెలియజేశారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. किसानों के हित के लिए, अन्नदाताओं के हित के लिए एक और बहुत बड़ा फैसला लिया गया है. आप सब जानते हैं कि फर्टिलाइजर्स का प्राइस, DAP का प्राइस 1350 रुपए पर 50 kg बैग रहे. इसके लिए भारत सरकार 37,216 करोड़ रुपीस की सब्सिडी का भार सहन करेगी, लेकिन किसानों के ऊपर भार नहीं जाने देगी. बहुत सारे करोड़ों किसानों को इसका बेनिफिट मिलेगा. इस खरीफ सीजन का एस्टिमेट है और 37,216 करोड़ का सब्सिडी का बिल रहेगा. కృషి సించాయి యోజన కింద బీహార్లోని కోసి మేచి ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్టును నిర్మించాలని మంత్రిమండలి నిర్ణయించింది. దీనివల్ల బీహార్లో కృష్ణగంజ్ సహా 4 జిల్లాల్లో 2,10,000 ఎకరాలకు పైగా భూమి సాగులోకి రానుంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 6,282 కోట్ల 32 లక్షల రూపాయలు కాగా కేంద్రం నుంచి 3,652 కోట్ల 56 లక్షల రూపాయల సహాయం అందుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ ఆత్మనిర్భరత సాధించేందుకు ఎలక్ట్రానిక్స్ ముడి పరికరాల ఉత్పత్తి పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఎలక్ట్రానిక్స్ ముడి పరికరాల తయారీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు వీలు కలుగుతుంది. ఇందుకు గాను కేంద్రం 59,350 కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా సుమారు 4,56,000 కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సాధ్యమవుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం వల్ల 91,600 మందికి ప్రత్యక్షంగా, అనేక మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. ये 22,919 करोड़ का पूरा पैकेज है कंप्लीट, एंड दिस विल बी ओवर 6 years. बहुत सारे सेक्टर्स सर्व होंगे: इलेक्ट्रॉनिक्स, टेलीकॉम, कंज्यूमर, मेडिकल डिवाइसेस, ऑटोमोबाइल, पावर सेक्टर. और केवल इस स्कीम से डायरेक्टली एम्प्लॉयमेंट जनरेट होगा करीब 1,91,600 डायरेक्ट एम्प्लॉयमेंट. इनडायरेक्ट उसके कई मल्टीपल्स में होता है, एज यू नो. इन्वेस्टमेंट आएगा 59,350 करोड़ और प्रोडक्शन जनरेट होगा 4.5 लाख करोड़, 4,56,000 करोड़. బీహార్లో పాట్నా ఆరా సాసారాం కారిడార్ NH119A నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 120.1 కిలోమీటర్ల పొడవున్న ఈ 4 లైన్ల గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ జాతీయ రహదారిని నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు పాట్నా ఆరా సాసారాంలను అనుసంధానిస్తుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 5 జాతీయ రహదారులు, 4 రాష్ట్ర రహదారులతో ఈ కారిడార్ అనుసంధానం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ శుభవార్త అందించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు 2% కరువు భత్యం DA చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల ఖజానాపై 6,614 కోట్ల అదనపు భారం పడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.